ప్రకృతి ప్రేమికులకు ఆహ్వానం. సబల 1/4/2026 నుంచి 5/4/2026 వరకు విశాఖపట్నంలో జరుగుతున్నది. అది సింహాచలం గోశాల, కొత్త గోశాల దగ్గర ప్రకృతి ఒడిలో ఈ కార్యక్రమం చక్కగా నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజు నుంచి మొదలైనవి ఈ 5 రోజుల పాటు ప్రకృతి సంబంధంగా అంతరించిపోతున్న కళలు, రకరకాల చేతి వృత్తులు, ఇవన్నీ కూడా ఇక్కడ మేము వచ్చి చూడవచ్చు. చక్కగా ఈ పక్షులకి ఆహార గింజలు, ధాన్యంతో కట్టుకట్టి ఏలగడితే పక్షులు చక్కగా వచ్చి వాటి ఆహారంగా మనం పెట్టవచ్చు, ఆహారాన్ని స్వీకరిస్తాయి. అలాగే మనం హ్యాండ్స్ ఆన్ క్రియేటివిటీ అని చూడండి, ఒక బెంగాల్ అతను వచ్చి ఇక్కడ తాటి చెట్టు తాలూకా నారతోటి ఇవి అల్లుతున్నారు. చక్కగా ఒక ఈక్వల్ సైజులో అవన్నీ తీసుకొని వాటిని అల్లికి వేసి మంచాన్ని తయారు చేస్తున్నారు. ఈ న్యాచురల్ బెడ్స్ వాళ్ళు చేసే పనితనం ఎంత చక్కగా ఉందో చూడండి. అలా చూస్తుంటే అలా చూడాలనిపిస్తూనే ఉంది. చూడండి, చక్కగా ఆ నార తీసుకుని వాటికి అవి యాడ్ చేసుకుంటూ మంచం నేస్తున్నారు. అలాగే అందరూ కూడా అక్కడ కొంతమంది సేద తీరుతున్నారు. కార్యక్రమం పక్కన వక్తులు మాట్లాడుతున్నారు. ప్రకృతి గొప్పతనం అవి ఇచ్చేవి ఇవ్వండి, మేదర బుట్ట మనకు కూడా చేయడానికి వాళ్ళు ఛాన్స్ ఇస్తున్నారు. సరదాగా నేర్చుకునేటట్లాగా పిల్లలకి తీసుకువెళ్తే ప్రకృతి ఒడిలో ఉన్నట్టు ఉంటుంది. ఇది ఒక ఇల్లులా తయారు చేస్తున్నారు. ఒక 2 రోజుల్లో తయారవుతుంది. మొత్తానికి లోపల ఇద్దరు కూర్చొని మొత్తం మేదర అల్లుతున్నారు. ఇంతకుముందు గాదెలు అది అనేవారు, ఆ టైప్లో ఇది హౌస్ కింద తయారు చేస్తారంట. ప్రకృతి గృహం చాలా చూడముచ్చటగా ఆహ్లాదంగా ఉంది. ఇగండు అప్పుడే అక్కడికి వచ్చి ఇక్కడికిక్కడే అల్లిన బుట్టలు ఇవి. అలాగే ఎద్దుగానుగా అంటారు కదా, చెక్కగానుగా లైవ్లీగా పెట్టారు. ఇంతవరకు ఆడించారు. ఆ ఎద్దుని తీసుకెళ్ళి పక్కన కట్టడం జరిగింది. ఈ చెక్కగాను నూనెలోని అంటే పోషకాలు అలాగే ఉంటాయి ఆ నూనెలోని. అది తెలియజెప్పడం కోసం, తర్వాత ఆ విశిష్టత కోసం డైరెక్ట్గా వాటిని ఇక్కడ ఇన్స్టాల్ చేసి వేరే కళ్ళ ముందే ఆయిల్ అది తీయడం జరిగింది. వక్తులు ఒక్కొక్కరు మనకున్న సబల ఆహార పండుగలో రకరకాల ధాన్యాల గురించి, ఆర్గానిక్ ఉత్పత్తుల గురించి, రైతు బాగుపడితే దేశం బాగుపడుతుందని, అది కూడా కెమికల్ లేని ఆహారాలు తయారవ్వాలి, ముందు పండాలి, తర్వాత వండాలని ఈ సబల ఆహారపు కార్యక్రమాలు మెయిన్ వంటలను పరిచయం చేస్తూ 5 రోజులు కూడా ఉచితంగా భోజనాలు కూడా పెడుతున్నారు. ఎవరు స్టీల్ గ్లాసు, స్టీల్ కంచం వాళ్ళు తెచ్చుకుని నో ప్లాస్టిక్. ఇవ్వండి, పాప మనం చిన్నప్పుడు డిబ్బీలో వేసుకునే వాళ్ళం కదా డబ్బులు, అవి అలాంటిది చేయించుకుని వచ్చింది. ఐ లవ్ సబల. చక్కని వాతావరణం, ఇక్కడ స్టాల్స్ అన్నీ పెట్టారని మైమర్చిపోవచ్చు. ఒకరోజు ఎవరైనా ప్రకృతి ప్రేమికులు కానీ, లేకపోతే
న్యాచురలిస్టులు కానీ ఎవరైనా ఉంటే చక్కగా పిల్లలతో ఫ్యామిలీతో ఒక రోజంతా గడపచ్చు. అలాగే 5 రోజులలో ఏ రోజైనా వెళ్ళొచ్చు. ప్రతిరోజు కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇంత చక్కని కార్యక్రమం విశాఖపట్నంలో జరుగుతుందంటే చాలా మా అదృష్టవంతం కింద. చూడండి, పైన కంకులకి వరి కంకులు కట్టారు. అలాగే ప్రకృతి సంబంధించిన బ్యానర్స్ కూడా ఓన్లీ క్లాత్ బ్యానర్సే వాడారు. ఈవెన్ స్టాల్స్, తర్వాత రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇదన్నీ చక్కగా కొంతమంది వచ్చి వాళ్ళకి కావాల్సిన ఉత్పత్తులు అవి కొనుక్కుంటున్నారు. తర్వాత విత్తనాలు కూడా దేశీ విత్తనాలు దొరుకుతున్నాయి. నూనెలు, చక్కగా నూనెలు, ఒకటేమిటండి, ప్రకృతి అంతా కూడా ఇక్కడ కలబోసింది. ఆయుర్వేద మందులని, ఆహారంతోనే సగం ఆరోగ్యం తీసుకురావచ్చని తెలియజెప్తున్నారు. ఒకటో తారీఖు నుంచి 5వ తారీఖు వరకు జరిగే కార్యక్రమానికి ఇదిగోండి, అందరూ అటెండ్ అవ్వండి. రాక్ సాల్ట్తో తయారు చేసిన సోప్స్, ఏవి కానీ దేశీ ఔషధాలు, దేశీ ఆవులు, దేశీ ఉత్పత్తులు, మేదర బుట్టల్లోనే చూడండి ఆ బెల్లాలు అవి అమ్ముతున్నారు. అలాగే ఖాదీ బట్టలు అవి ఒక స్టాల్ పెట్టారు. విత్తనాలనే ఫ్రూట్స్, చక్కగా మనం చిన్నప్పుడు కొండల్లో దీంట్లో విహరించేటప్పుడు అక్కడ బోర్లు, కొండ బోర్లు అంటారు, బీరకాయ ఎండబెట్టినవి, పీచ్ అంటే పూర్వం కాకిబేరో లేదా తీపి బేరో అంటారు, అది వాటితోటి పీచ్ తయారు చేసి ఒంటికి రుద్దుకోవడానికి వాడేవారు. అన్నీ కూడా ఆర్గానిక్ ఉత్పత్తులు. ప్రతి స్టాలు మనం కేటాయించవలసిన సమయం ఉంది, అంత గొప్పగా ఉన్నాయి. ఇదిగోండి దేశీ ఆవులు, వీటిని కూడా స్టాల్స్లో పెట్టి మనం ఆవులతో ఎంత మమేకం అవ్వాలని తెలియజెప్తున్నారు. వాటిని తెచ్చి ఎంత ఖర్చు పెట్టుకొని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారంటే నిర్వాహకులకి మనం మెచ్చుకోవాల్సింది. వీలైనంత వరకు అలాంటి వాళ్ళకి సాయం కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది. గోమాతలను చూడండి, ఇది గోశాలలో గోమాతలు కాదు, ఇక్కడ ఈ కార్యక్రమం కోసం ప్రత్యేకించి తీసుకొచ్చారు. ఇది క్లాత్తోనే చేశారు. సభలా కార్యక్రమము